ఇక ఈ ఆధార్ తో పని లేదు. గవర్నమెంట్ కొత్త ఆధార్ తీసుకొచ్చింది. మీ మొబైల్ ఓపెన్ చేసి ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో ఆధార్ అని సర్చ్ చేయండి. అక్కడ మీకు ఈ యాప్ కనిపిస్తుంది. ఇది ఎం ఆధార్ యాప్ కాదు, కొత్త డిజిటల్ ఆధార్ యాప్. ఇది డౌన్లోడ్ చేసుకొని మీ ఆధార్ ని ఎంటర్ చేసి ఇలా వెరిఫై చేసి మీ ఫేస్ ని స్కాన్ చేసి ఇలా పిన్ ని సెట్ చేసుకుంటే లాగిన్ అవుతారా. అక్కడ మీకు ఇలా డిజిటల్ ఆధార్ కనిపిస్తుంది. ఏంటి దీని బెనిఫిట్? ట్రావెల్ చేసేటప్పుడు చాలా దగ్గరలో మిమ్మల్ని ఆధార్ కార్డ్ అడుగుతారు. స్పెషల్లీ ఎయిర్పోర్ట్స్ లో మిమ్మల్ని ఒక్కనే కాదు, మీ ఫ్యామిలీ మొత్తాన్ని అడుగుతారు. ఈ యాప్ లో మీదే కాదు, మీ ఫ్యామిలీలో 5 మెంబర్స్ ది 5 మందిది ఆధార్ ని ఇలా యాడ్ చేసుకోవచ్చు. అలా మీదే కాదు, మీ వాళ్ళది కూడా ఆధార్ కాపీస్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఎవరైనా మిమ్మల్ని ఆధార్ కాపీ అడిగినప్పుడు ఇక్కడ షేర్ ని క్లిక్ చేసి ఎంటైర్ ఆధార్ నైనా షేర్ చేయొచ్చు. ఆర్ వాళ్ళు ఏ ఆధార్ డీటెయిల్ అయితే మిమ్మల్ని అడుగుతున్నారో ఆ ఒక్కటే షేర్ కూడా డిజిటల్ గా చేయొచ్చు. ఇది ఇంటర్నెట్ లేకపోయినా పనిచేస్తుంది. అండ్ మీ దగ్గర ఉన్న ఆధార్ క్యూఆర్ కోడ్ ని ఈ యాప్ ద్వారా స్కాన్ చేసి అది రియల్ ఆధారా ఫేక్ ఆధార్ అని కూడా కనిపెట్టొచ్చు. ఎం ఆధార్ లో లాగే ఇందులోనూ మీరు ఆధార్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీ బయోమెట్రిక్స్ ని లాక్ చేయొచ్చు. అండ్ మీ ఆధార్ ఎక్కడ వాడారన్నది కూడా ఆ హిస్టరీని కూడా ఈ యాప్ లోనే తెలుసుకోవచ్చు. అండ్ ఇది ఆధార్ వాడే ప్రతి ఒక్కరి మొబైల్ లో ఉండాలి. సో ఈ ఇన్ఫర్మేషన్ మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేస్తూ మీరు అలా వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.